సింహరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. సింహరాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరం జన్మ రాశిలో కేతు, కళత్ర స్థానంలో రాహు సంచారం. సింహరాశి వారికి అష్టమ స్థానంలో శని, అష్టమ శని ప్రభావం ఉండడం. అయితే సింహరాశికి లాభస్థానంలో బృహస్పతి అనుకూలంగా వ్యవహరించడం చేత సింహరాశి వారికి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు, మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. సింహరాశి వారు కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ఈ సంవత్సరం కుటుంబ సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి. వివాహం అయినటువంటి వారికి భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు, మనస్పర్ధలు పెరిగేటువంటి స్థితి ఉన్నది. వివాహం కానటువంటి వారికి కుటుంబంలో ఏదో ఒక వాదన, ఏదో ఒక సమస్య, ఇబ్బందులు మాత్రం కొంత కలిగిస్తాయి. జన్మరాశిలో కేతు ప్రభావం చేత తలపోట్లు, అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు మాత్రం కొంత ఈ సంవత్సరం మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. సింహరాశి వారికి పనులన్నీ దగ్గరగా వచ్చి ఆలస్యం అయ్యేటువంటి స్థితి ఉన్నది. అష్టమ శని ప్రభావం చేత సింహరాశి వారి ఈ సంవత్సరం ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్త వహించాలి. సింహరాశి వారి సంవత్సరం ఆరోగ్యము, గొడవలు, అలాగే కుటుంబ విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మీకు గ్రహస్థితి కొంత అంత అనుకూలంగా లేదు. సింహరాశి ఉద్యోగస్తులకి ఇది కొంచెం కష్ట సమయం. ఉద్యోగంలో ఒత్తిళ్ళు, ఇబ్బందులు, రాజకీయ సమస్యలు ఉంటాయి. సింహరాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం వ్యాపార పరంగా మధ్యస్థ ఫలితాలు మాత్రమే ఉన్నాయి. ఆశించిన స్థాయి లాభాలు ఉండవు. కొంచెం నష్టాలతో కూడుకున్నటువంటి వ్యాపారం ఉండొచ్చు. రావాల్సిన డబ్బు సమయానికి రాకపోవడం, అనుకున్న పని దగ్గరకు వచ్చి ఆగిపోవడం, పనులు పట్టుకోవడంలో కూడా ఇబ్బంది పడడం వంటివి కొంత ఈ సంవత్సరం సింహరాశికి కనపడుతున్నాయి. సింహరాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు, ప్రతికూల ఫలితాలు అధికంగా ఉన్నాయి. సింహరాశి వారు ఏ పని చేసినా ప్రశాంతంగా ఉండి చేయడానికి ప్రయత్నం చేయాలి. సింహరాశి విద్యార్థులకి ఇది కొంచెం కష్టపడాల్సినటువంటి సంవత్సరం. సింహరాశి స్త్రీలకి మధ్యస్థ ఫలితాలు ఉన్నటువంటి సంవత్సరం. సింహరాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి మధ్యస్థ నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. మొత్తం మీద శ్రీ విశ్వావసునామ సంవత్సరం సింహరాశికి మధ్యస్థ నుండి చెడు ఫలితాలు కలిగించేటువంటి సంవత్సరంగా చూడాలి. ఈ సంవత్సరం మీరు మరింత శుభ ఫలితాలు పొంది మీ చెడు ఫలితాలని తొలగించుకోవాలంటే సింహరాశి వారు చిలకమర్తి పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఆచరించడం మంచిది. సింహరాశి వారి ఈ సంవత్సరం ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయడం, నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని ఆదివారం పఠించడం మంచిది. శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలను నిత్యం పారాయణం చేయడం మంచిది. ఇంకా సింహరాశి వారికి ముఖ్యంగా గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతారు.